అయోధ్యలో రామమందిరంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జాగృతి పత్రిక వెలువరించిన ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం కావలి పట్టణంలోని ముసునూరు ఆంజనేయస్వామి దేవస్థానం ఆవరణలో జరిగింది. ఆర్ఎస్ఎస్ నెల్లూరు జిల్లా సహ కార్యవాహ టంగుటూరి బాలమురళి, జిల్లా సామాజిక సమరసత ప్రాముఖ్ గాదంశెట్టి నగేష్, ఆర్ఎస్ఎస్ నగర ప్రచార ప్రాముఖ్ మగల్లపల్లి రాజా, నగర కుటుంబ బోధిని ప్రాముఖ్ తాటికొండ ఉమామహేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ కావలి నగర ఉపాధ్యక్షురాలు అక్షయం విద్యావతి, జిల్లా సహ కార్యదర్శి కోట సురేంద్ర రెడ్డి, కోశాధికారి గునుపూడి సుబ్బరాయుడు గుప్తా, నగర సేవ ప్రాముఖ్ శ్రావణపు భక్తవత్సలరెడ్డి, శ్రీ హరిహర హనుమాన్ క్షేత్రం పూజారి బాబుస్వామి, ఆలయ కమిటీ సభ్యులు ఇంటూరి రమణయ్య, మధు, కలికి శివప్రసాద్ రెడ్డి, బీజేపీ నాయకులు వింతారంగారెడ్డితో పాటు స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మాంసాహార భోజనం చేసేవాళ్ళైతే ఆ 8 నెలల 10 రోజుల పాటు అది పూర్తయ్యేంత వరకు నిషిద్ధం. ఇలాంటి చిన్న చిన్న విషయాలని ప్రాతిపదికగా చేసుకొని ఆ బ్యాంకు 96 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పటికి దాదాపు 1227 కోట్ల పైన దాదాపు ఇప్పటికీ రామనామాలు రాశారు. రాసినటువంటి సంఖ్య 2,27,00,000 పైన చిలుకు ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి వంటి మన దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రి వాళ్ళ భార్య పిల్లలు వీళ్ళు కూడా అక్కడి నుంచి పుస్తకాలు తెప్పించుకొని పూర్తి చేసి అందులో వాళ్ళ పేరు నిక్షిప్తం చేసుకున్నారు. ఇలా చాలా కాలం నుంచి జరుగుతుంది. మనకి హైదరాబాద్లో కూడా బేగం బజార్లో 40 ఏళ్ల క్రితం స్థాపించబడినటువంటి ఈ బ్యాంకు రామనామం బ్యాంక్ కూడా ఉంది. అది కూడా ఇదే పనిచేస్తుంది. ఇంతే కాకుండా దేశంలో అక్కడెక్కడ ఒక దాదాపు 10గా ఉన్నాయి. బహుశా ఇంతమంది రామనామం విజయ మహామంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 సార్లు అందరూ సామూహికంగా చెప్తాం. మొదటిగా నేను చెప్తాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. పూర్తిగా అయోధ్య విషయానికి సంబంధించి ఈ 500 సంవత్సరాలకు సంబంధించి మొత్తం కూడా ఈ చరిత్ర దీంట్లో ఉంది. ఏ విధంగా మొదలుపెట్టారు, ఏ విధంగా విజయవంతంగా పూర్తి చేశారనేటువంటి విషయాలు పూర్తిగా ఉన్నాయి. జనవరి 22వ తారీఖు కూడా మనం ఏమైతే చేయాలనేది విషయాలు కూడా బహుశా ఉండొచ్చు. ఈ యొక్క పత్రిక విలువ 10 రూపాయలు ఉంటుంది. ఇది రాజా గోల్డ్ షాప్ అయిన రాజా గారి ఆధ్వర్యంలో ఉంటాయి. ఒక 1000 కాపీలు కావాలని వచ్చిన్నాయి. కాబట్టి కావాల్సిన వాళ్ళు దీన్ని ఓ 10 కాపీలు 20 కాపీలు ఎలాగైనా కూడా తీసుకొని మన మిత్రులకి బంధువులకు కూడా ఇచ్చుకోవచ్చు. దాన్ని మరి వివరాలు కావాలంటే రాజా గారిని సంప్రదించాల్సి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.